భద్రపురం అనే ఒక ఊరిలో రంగడు అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో ఒక చిన్న పెంకుటింట్లో తన జీవనం సాగిస్తూ ఉన్నాడు. రంగడు చాలా తెలివైనవాడు. అయినప్పటికీ అతనికి ఉన్న బద్ధకంతో ఎటువంటి పని చేసేవాడు కాదు. పైగా కర్రను చూసి పాము అనుకునేంత పిరికివాడు. ఈ కారణంగా గ్రామస్తులు అతడిని పిరికి రంగడు అని హేళన చేసేవారు. కాని రంగడు అవేమీ పట్టించుకోకుండా తన భార్య సంపాదనతో జీవితాన్ని సరదాగా గడిపేసేవాడు. ఒకరోజు మంచంపై గుర్రు పెట్టి నిద్రపోతున్న రంగడిని చూసి లక్ష్మి ఇలా అంటుంది, ఏమయ్యా, ఏంటి ఆ మొద్దు నిద్ర? బారుడు పొద్దెక్కింది, ఇంకా కుంభకర్ణుడిలా నిద్రపోతూనే ఉన్నావు. నేను పనికి వెళ్లే వేళయింది. నేను వెళ్ళిన తర్వాత మీ పనికి మాలిన స్నేహితులతో బలాదుర్లు తిరగకుండా ఏదైనా ఒక పని వెతుక్కో. నేను 4 ఇళ్లలో పాచి పని చేసినా వచ్చే సంపాదన మన ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదయ్యా. కాస్త అర్థం చేసుకోవయ్యా. ఓసేయ్, ఏంటే పొద్దున్నే నీ గోల? ప్రశాంతంగా పడుకోనివ్వు. అయినా నేను ఇంత పెందలాడే లెగిసి ఏం చెయ్యాలి? అయినా నాకు నచ్చిన పని దొరికే వరకు నేను ఏ పని చెయ్యను. నీకు చెప్పానుగా. ఓయమ్మో, వచ్చాడండి జమీందారు గారి బిడ్డ. ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు చూడండి. పైగా ఈయన గారికి నచ్చిన పని దొరికితేనే చేస్తాడట. నువ్వేమైనా జమీందారు బిడ్డ అనుకుంటున్నావా? రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మనవి. ఈ ఇంటిని నడిపించడానికి గొడ్డిలా సాకిరీ చేస్తున్నారు. కనీసం ఆ విషయమైనా నీ మట్టి బుర్రకెక్కుతుందా? నా పిచ్చి గాని నీకు నన్ను అర్థం చేసుకునే గుణమే ఉంటే ఇంట 3 పూటలా తిని గుర్రు పెట్టి నిద్రపోవుగా. దేనికైనా అదృష్టం ఉండాలి. అది లేకే నాకు నీవు పెనిమిటివయ్యావు. ఏం చేస్తావు, నా కర్మ ఇలా ఏడ్చింది అని భర్తకి 4 చీవాట్లు పెట్టి ఇక ఈ మనిషి మారడు అని అనుకుని పనికి వెళ్లిపోతుంది లక్ష్మి. కాని అవేవీ పట్టని రంగడు మాత్రం లక్ష్మి వెళ్లిన వెంటనే భోజనాన్ని లొట్టలు వేసుకుంటూ తిని తన స్నేహితులను కలవడానికి వెళతాడు. ఒరే రంగా, వచ్చావట్రా? ఏదన్నా నీది రాజయోగం రా. నువ్వు అదృష్టం చేసుకుని మరి పుట్టావురా నాయనా. అబేస్, నీ ఎటకారం. నువ్వు ఎటకారంగా అన్నా అది నిజమే. నేను ఇక్కడ పుట్టాల్సిన కాదురా, ఎక్కడో రాజకోటలోనో ఏ జమీందారింట్లోనో ఉండాల్సినోని. ఆ బ్రహ్మ ఏదో దరఖాస్తు చేయడం వల్ల ఇదిగో ఇట్ట మీతో ఉన్నాను. ఒరే రంగా, ఇది విన్నావా? పక్కూళ్ళోకి పెద్ద పులి వచ్చిందంట్రా. దాన్ని చూసి జనం అంతా బెంబేలెత్తిపోతున్నారంట. నా యాల్ది, పులిని చూసి భయపడ్డమేంట్రా? అదే పులి నా ఎదురుగా రావాలి. దాన్ని 2 చెవులు పట్టుకుని 4 జాడించి దాన్ని నా మెల్లో వేసుకుని ఊరవతల బావిలో పడేద్దును. ఏమిట్రా రంగా, కోతలకు వస్తున్నావా? ఊరుకోయేస్, కోతలంటావు. నా శక్తి ముందు ఆ పులి ఎందుకు పనికిరాదురా. దాన్ని మా నూరు రాని దాని సంగతి చెప్తా అని కోతల రాయుడులా తన గురించి గొప్పలు చెప్పుకొని స్నేహితులతో సరదాగా గడుపుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు లక్ష్మి రంగడితో, ఏమయ్యా, మా అమ్మ కోట్ల నలతగా ఉందట. నన్ను చూడాలని ఒకటే కలవరిస్తోందట. 2 రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను. నువ్వు ఇంటి పట్టినే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. లక్ష్మి అలా వెళ్ళగానే రంగడు మరలా తన స్నేహితుల దగ్గరికి వెళతాడు. అలా రంగడు స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా చీకటి పడుతుంది. ఆకలి వేయటంతో ఇంటి బాట పడతాడు రంగడు. చుట్టూ అంతా చీకటిగా అనిపించడంతో రంగడు, ఓరి దేవుడు, మాటల్లో పడి ఎప్పుడు పొద్దుగోకిందో చూడనేలేదు. ఈ చీకట్లో ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏదో ఒక విధంగా ధైర్యం తెచ్చుకుని ఇంటికెళ్ళాలి. కడుపులో అసలు ఎలకలు బరగెడుతున్నాయి. పొద్దున్న వెళ్ళేటప్పుడు లక్ష్మి నా కోసం వంట చేసే ఉంచుంటుంది అనుకొని
త్వరగా అడుగులు వేస్తూ చీకటిలో నడుస్తూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా చుట్టూ చీకటిగా ఉండటం వల్ల భయపడుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓ నాయను, కొంపదీసి చీకట్లో దెయ్యాలేమైనా నా వెంట పడతాయో ఏంటో. అసలు ఈ చుట్టుపక్కల ఊర్లలో నా అంత అందగా లేనే లేడని ఊరంతా నాకెప్పుడు దిష్టి పెడుతూనే ఉంటారు. నా అందం చూసి నా వెంట పడితే నా లక్ష్మి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. త్వరగా ఇంటికి చేరుకోవాలి అని భయంగా మనసులో అనుకుంటూ అడుగులు వేస్తూ ఉంటాడు. అలా రంగడు నడుస్తూ ఉండగా దూరం నుంచి అదే ఊరికి చెందిన నాటకాలు వేసే సుబ్బిగాడు నాటకం ముగించుకొని పులివేషంలో వస్తూ రంగడిని చూస్తాడు. ఈడెవడబ్బా ఎంత రాత్రి వేళ మన ఊరు వైపు వెళ్తున్నాడు? ఓరోరి, వీడు మన పిరికి రంగడు కదా. ఊర్లో ఎప్పుడూ అందరి దగ్గర కోతలుగొస్తా ఉంటాడు. సరిగ్గా ఇప్పుడు చిక్కాడు. వీణొక్క ఆట ఆడుకుందాం అని రంగడు వెళ్లే దారిలో ఒక పొదలు చాటున దాక్కొని పొదలు కదులుతున్నట్టుగా చేసి రంగడు చూసేలా చేస్తాడు. అది చూసి రంగడు భయంతో, అమ్మో ఇదేంటి, ఆ పొదలు కదులుతున్నాయేంటి? కొంపదీసి దాని వెనకాతల ఏ క్రూర మృగము లేదా ఏ దయ్యమో ఉండదు కదా. అసలే నేను చాలా సున్నితమైన మనస్తత్వం గలోని. పడరాంది నా కంటబడితే నా గుండె గుబేలు మనుద్ది అనుకుంటూ ఉండగా పొదల చాటు ఉన్న సుబ్బిగాడు ఒక్కసారిగా పులివేషంలో బయటకు వచ్చి రంగడు మీద పడతాడు. రంగడు నిజంగా పులి అనుకొని, పులి, అమ్మ బాబోయ్, ఎవరైనా కాపాడండి, అమ్మో పులి పులి, నన్నెవరైనా కాపాడండి రోయ్ అంటూ గావు కేకలు పెడుతూ పరిగెత్తాడు. అది చూసి పులివేషంలో ఉన్న సుబ్బిగాడు, పిరికి రంగడు వెనక తిరిగి చూడకుండా ఎలాగో అలా ఇంటికి చేరుకుంటాడు. అమ్మా అమ్మా అమ్మ బాబోయ్, కొద్దిలో ఆ పులి నుంచి బయటపడ్డాను. అమ్మా అమ్మా, పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల చాలా నీరసంగా అనిపిస్తుంది. ఈ లక్ష్మి ఏం వండిందో ఏంటో. లక్ష్మి వండిన వంటపై ఈగలు ముసరడం చూసి, ఈ లక్ష్మికి అసలు బుద్ధి లేదు. వండిన వంటపై మూత పెట్టడం అస్సలు తెలీదు. మాట్లాడితే నోరేసుకొని పడిపోద్ది అని కోపంతో ఆ ఈగలన్నిటినీ కొట్టి చంపేసి విజయ గర్వంతో నవ్వుతూ తానేదో గొప్ప పని చేసినట్టు ఆ మరుసటి రోజు తన స్నేహితులతో ఇలా గొప్పలు చెప్తాడు. ఒరేయ్ వీరయ్య, నిన్న రాత్రి మా ఇంట్లో 3 గజ దొంగలు పడ్డారా. ఒక్కోడు చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. నేనసలే చండశాసనుడి కదా, వాళ్ళని ఎడాపెడా చావబాది ఉద్దికారేశాను. పాపం నా కాలు పట్టుకుని క్షమించు బాబోయ్, నీ ఇల్లందలీకి వచ్చావని ఇంకెప్పుడు ఇట్రావని బ్రతిమిలాడారు. దాంతో జాలిపడి వాళ్ళని వదిలేశాను. ఏంట్రా మళ్ళీ కోతలకు వస్తున్నావు? నోరు ముయ్యేస్, నిన్ను కూడా వాళ్ళని ఉతికినట్టు ఉతికారేసేయగలను. నా గురించి మీకు తెలీదురా. నిన్న రాత్రి నేను వాళ్ళని కొట్టేటప్పుడు నా పక్కన మీరు ఉండాల్సింది. ఒరే రంగా, నువ్వు చెప్పింది నిజమేనట్రా? ఈడెవడండి బాబు నిజాన్ని మళ్ళీ నిజమా అని అడుగుతున్నాడు. నిజంగా నిజం, నీ మీదొట్టు. ఇలా అనడంతో రంగడు చెప్పిందంతా నిజమేనని తన స్నేహితులందరూ నమ్మేశారు. ఇక రంగడు చేసిన పనిని గురించి, అతని ధైర్యం గురించి ఊరంతా పుకార్లు మొదలయ్యాయి. పిరికి రంగడు ఇలా ధైర్యంగా గజ దొంగల పని చెప్పాడని ఊరంతా అనుకోవడం మొదలుపెట్టారు. ఆ నోట ఈ నోట చేరి ఆ విషయం ఊరి జమీందారు వరకు వెళ్ళింది. ఆ విషయం విన్న జమీందారు వెంటనే రంగడిని పిలిపిస్తాడు. ఒరే రంగా, నువ్వు నిజంగానే ఆ గజ దొంగలు అంత చూసావా? అయ్యా నిజమేనయ్యా, ఒకే ఒక్క నా బుద్ధికి అందరూ కుప్పకూలిపోయారు. ఏమోరా రంగడు, నిన్ను చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వొక పిరిగి సన్నాసివని ఈ ఊరంతా తెలుసు. అలాంటిది నువ్వు గజ దొంగల అంతు చూసావంటే నమ్మేదెలారా? అయ్యా నేను నిజంగా నిజం చెప్తున్నానండి. అయినా ఏ సాక్ష్యం చూపించి మిమ్మల్ని నమ్మించాలో నాకు అర్థం అవటం లేదు. అప్పుడు జమీందారు బాగా ఆలోచించి ఇలా అంటాడు.
అయితే నిన్ను మేమందరం నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలిరా. ఏం పనయ్యా? పక్కూర్లో ఒక పెద్ద పులి తిరుగుతుందంట. ఆ పులి భయానికి ఊళ్ళో జనమంతా బయటికి రావటమే మానేశారు. ఆ పులి ఏ నిమిషంలో ఏం చేస్తుందోనని జనమంతా గజగజ వణికిపోతున్నారంట. నువ్వు నిజంగా సాహసవంతుడివైతే ఆ పులి కాళ్ళు చేతులు గట్టి నా ముందుకు తీసుకొనిరా. లేకపోతే నువ్వు పిరికివాడు పెద్ద కోతల రాయుడివి అని ఒప్పుకో. జమీందారు మాట విన్న రంగడు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇదేంటి నా పరిస్థితి ఇలా మారింది? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని బయటకు మాత్రం భయపడకుండా జమీందారుతో ఆ పులిని తప్పకుండా పట్టి తెస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఇలా అంటాడు. జమీందార్ గారు, మీకు నేను పులి చర్మాన్ని బహుమతిగా ఇస్తే మీకేమైనా అభ్యంతరమా? వీడు మారడు. వచ్చే పులి, ఎక్కడున్నావే? నిన్ను వెతుక్కుంటూ ఈ మగధీరుడు వస్తున్నాడే. ఈ రోజు నా చేతిలో నీకు మూడిందే అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ జమీందారు ఇంటి నుండి బయటకు వస్తాడు. బయటకు రాగానే పులిలా గర్జించిన వాడు కాస్త పిల్లిలా మారిపోయి తనకు తానే ఇలా అనుకుంటాడు రంగడు. ఒరే రంగా, నీ నోటికి హద్దు పద్దు ఉందట్రా. అప్పటికీ లక్ష్మి ఎప్పుడూ చెప్తూనే ఉండేది, నీ నోటి దొల వల్లే నువ్వు ముప్పుని కొని తెచ్చుకుంటావు అని. కానీ నేను వింటేగా నాదొక పెద్ద మట్టి బుర్ర. పెట్టుకోక ఇప్పుడు ఒక పులితో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పులి ఎదురుగా నేను వెళ్తే నన్నేం చేస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది.